హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనము పాలకూర, తోటకూర, టమాటా కర్రీ చేద్దామండి. అందులో పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందండి. కారం కంటే పచ్చిమిర్చియే నాకు ఇష్టం, అందుకని పచ్చిమిర్చి వేస్తున్నాను. దాంట్లో కావాల్సినవి కరివేపాకు, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర మనకు అన్నీ తెలిసినవే కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకుందాము. అది హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఆకుకూరలో కొంచెం తక్కువే పట్టింది. నేను టమాటాలు వేస్తున్నాను, కొంచెం మగ్గాలని కొంచెం ఎక్కువ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు వేద్దాము. అవి మగ్గాక పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం మగ్గనిద్దాము. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గనివ్వాలండి. కరివేపాకు వేసుకుందాము. ఏ కూరలైనా కరివేపాకు వేసుకుంటే టేస్టే వేరుంటుందండి. ఆ స్మెల్ భలే వచ్చింది. ఇప్పుడు ఎల్లిపాయ దంచేసుకుందామండి. నేను ఒక 3 వేసుకున్నాను. ఎల్లిపాయ వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. ముందు తోటకూర వేస్తున్నానండి. తోటకూర కొంచెం మగ్గాక అప్పుడు పాలకూర వేద్దామనేసి ముందు తోటకూర వేసాను. పాలకూరకి కాడలు ఉంటాయి కదా, నేను అవి తీసేసానండి. తోటకూరకు కూడా ఉంటాయి అవి. పాలకూర, తోటకూర కాడలు తీసేస్తాను. అవి సపరేట్గా పులుసు పెట్టుకుంటానండి. బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు పాలకూర వేస్తున్నాను. మనం సిమ్లో పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు ప్లేట్ పెట్టుకుందాం మనం. ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ తీసి చూద్దాము. మగ్గింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం మనం. ఆకుకూరలు వేసినప్పుడు టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఆకుకూర ఎక్కువ వేసి టమాటాలు తక్కువ వేస్తే నాకైతే నచ్చదు. ఇప్పుడు మళ్ళీ కాసేపు మగ్గనిద్దామండి. మూత పెట్టేసి మగ్గిందో లేదో చూద్దాము. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. సాల్ట్ వేసుకుందాము. ఇవన్నీ మనము సరిపోను చూసుకొని వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం వేసుకుందాము, సరిపోతే ఇంకొంచెం వేసుకోవాలి, అంతేనండి. దీంట్లో కొలతలు అట్లాంటివి ఏముండవు. కారం అయితే వేయట్లేదండి, పచ్చిమిర్చి వేసాను కదా, అందుకని కారం వేయట్లేదు. మీకు పచ్చిమిర్చి ఘాటు లేకపోతే మీరు కారం వేసుకోండి. మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉంచుదామండి. మగ్గిందో లేదో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టి కాసేపు మగ్గనిద్దాము. అయిందని చూద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఉప్పు కారాలు అన్నీ చూసేసుకొని బంద్ చేసుకోవటమేనండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.